హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియాంక వ్లాగ్. సో ఇది వచ్చేసి నా బర్త్డే వ్లాగ్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మళ్ళీ చెప్పు. హ్యాపీ టు యూ. థ్యాంక్ యూ జున్ను. కిస్ పెట్టు అమ్మకి. కిస్ పెట్టు అమ్మకి, కిస్ పెట్టు. థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్ అన్న గట్టిగా. హాయ్ గాయ్స్ అన్న. హాయ్ ఎలా చెప్పు. హాయ్. చూస్తున్నారు కదా, మా వాడు మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. అండ్ నా బర్త్డే సాటర్డే వచ్చిందనమాట. సో ఇంకా గుడికి అయితే వెళ్దాము, వెంకటేశ్వర స్వామి గుడికి అని చెప్పేసి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము, నేను జున్ను అండ్ మా హస్బెండ్. ఆ ముందు రోజు నైటే మేమైతే ఊరు నుండి వచ్చాము. అందుకే ఇంకా మెనూనైతే టెంపుల్కి తీసుకొని రాలేదనమాట. అటు ఇటు తిప్పడం ఎందుకు అని చెప్పేసి ఇంకా గుడిలో దర్శనం ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి మేము వైజాగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. చున్ను వైజాగ్ తీసుకెళ్ళమని అడుగుతున్నాడు గేమ్ జోన్కి. అండ్ మా హస్బెండ్ కూడా విజయనగరం వచ్చి 1 month అయిపోతుంది. అందుకే ఇంక బయటకు వెళ్దాం అన్నట్టుగా వీడిని తీసుకుని వెళ్తున్నాము. అండ్ ఈ వాచ్ వచ్చేసి చెల్లి అయితే నా బర్త్డేకి గిఫ్ట్ చేసింది అనమాట. ఆ రోజు మార్నింగ్ నేను లేచిన వెంటనే జున్ను అయితే తీసుకొని వచ్చి ఇచ్చాడనమాట, పిన్ని గిఫ్ట్ అని చెప్పేసి. సో ఇంకా రెడీ అయ్యాక కొత్త వాచ్ కదా, మనకు అసలే ఆగదు. సో ఇంకా అదే పెట్టేసుకున్నాను. అండ్ మీన్ వైల్ ఇక్కడ వైజాగ్ కూడా రీచ్ అయిపోయాము. సిఎంఆర్ సెంట్రల్కి అయితే వెళ్దాం అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా అక్కడ ఫుడ్ కోర్ట్, గేమ్ జోన్ అన్నీ ఒక దగ్గరే ఉంటాయి కదా. అండ్ మేము ఇంటికి తొందరగా వచ్చేయాలి, మిన్నుని తీసుకెళ్ళలేదని చెప్పేసి ఇంకా అన్నీ ఒక దగ్గరే ఉండేట్టు చూసుకున్నాము. అందుకే సిఎంఆర్ సెంట్రల్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ వెళ్ళగానే ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ తినేస్తే ఇంకా వాడికి ఆడుకోవడానికి, వాడిని ఆడించడానికి మాకు కూడా ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి అయిపోగానే గేమ్ జోన్కి వెళ్ళిపోయాము. ఇంక గేమ్ జోన్కి వెళ్ళేసరికి మా వాడు మామూలు హ్యాపీ ఫీల్ అవ్వలేదన్నమాట. సో ఇంకా అన్నీ వాడికి నచ్చినవే ఎక్కాడు. మేము ఇది ఎక్కరా బాగుంటుంది అని చెప్పినా నో అని చెప్పేసి ఇంకా వాడికి నచ్చిందే ఎంచుకున్నాడు అనమాట. సో ఫస్ట్ టైం చెన్నైలో తీసుకొని వెళ్ళాం వీడిని గేమ్ జోన్కి. అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ అప్పటికన్నా ఇప్పుడు ఇంకా అన్నీ తెలిసాయి కాబట్టి ఇప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట. చాలావి ఎక్కాడు. ఇంకా చెన్నైలో 1-2 ఎక్కాడు అంతే. బట్ ఇప్పుడైతే చాలా ఎంజాయ్ చేశాడు వీడు. మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది వాడు అలా మంచిగా ఎంజాయ్ చేస్తుంటే, వాడే సెలెక్ట్ చేసుకొని అన్నీ ఎంజాయ్ చేస్తుంటే భలే అనిపించింది మాకు కూడా చూడడానికి, ఇన్ని తెలిసాయా వీడికి అని. వీడు ఎంతసేపు ఆడుకున్నా అసలు ఎనర్జీ డ్రైనే అవ్వలేదన్నమాట. వాడిని ఒక 1 hour ఆడించేసరికి మాకు మాత్రం తిన్నదంతా అరిగిపోయింది. కానీ ఇంకా వాడు ఎనర్జీ 100లోనే ఉంది. వెళ్దాం పదా అన్న అస్సలు ఒప్పుకోలేదనమాట. ఇది ఎక్కుతాను అది ఎక్కుతాను అని చెప్పేసి మొత్తం గేమ్ జోన్ అంతా తిరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో స్టీరింగ్ ఉండేది సెలెక్ట్ చేసుకుంటాడనమాట. చాలా ఇష్టం ఆ స్టీరింగ్ తిప్పడం అనేది. ఎవ్రీడే మా డాడీ ఇంటికి వచ్చిన తర్వాత వీడిని కార్లో కూర్చోబెట్టుకొని ఆ స్టీరింగ్ తిప్పుతూ ఉంటాడనమాట. లైక్ ఎక్కడికి బయటికి తీసుకెళ్ళామండు, జస్ట్ అలా కూర్చొని అపార్ట్మెంట్లో కింద కార్ తిప్పుతూ రైట్ సైడ్ తిప్పితే వీల్ ఎటు తిరుగుతుంది, లెఫ్ట్ సైడ్ తిప్పితే వీల్ ఎటు తిరుగుతుంది అని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట. డైలీ కన్ఫామ్గా ఒక 1/2 hour to 1 hour అదే పని మా వాడికి. గట్టిగా ఒక్కసారి స్టీరింగ్ ఒక సైడ్కి తిప్పుతాడు, వెంటనే బుర్ర బయటికి పెట్టేసి వీల్ ఎటు తిరిగిందో చూస్తాడనమాట. ఎప్పుడైనా నేను వీడియో తీసి పెడతాను మన ఛానల్లో. ఎంతైనా అబ్బాయి కదా, ఈ కార్లు, జీప్లు, బైక్లు ఇవే నచ్చుతాయి. అండ్ వీడికి ట్రాక్టర్లు, జేసీబీలు ఏ వెహికల్ అయినా ఇష్టమే అనమాట. చాలా ఎగ్జైట్ అయిపోతాడు వాటిని చూసినప్పుడు. సో అక్కడ అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి కాసేపు ఆడిద్దాము అని చెప్పేసి ఈ బాల్ పూల్లోకి వెళ్ళాడనమాట. ఇందులో కూడా చాలాసేపు బాగానే ఆడుకున్నాడు. వాళ్ళు అడిగారనమాట ముందు ఈ బాల్ పూల్లోకి పంపించేటప్పుడు ఒక్కడు ఆడుకోగలడా అని చెప్పేసి. బట్ ఎప్పుడూ ఒక్కడు ఆడుకోలేదు అలాగా బాల్ పూల్లో. నేనైతే ఆడుకుంటాడు, లేకపోతే వచ్చేస్తాడులే, వాడే ఎక్స్ప్లోర్ చేసుకుంటాడని చెప్పేసి నేనైతే వదిలేశాను. కానీ వాడే ఆ బాల్స్తో ఎలా ఆడుకోవాలి, ఏవి ఎలా ఎక్కాలి, ఏది ఎలా ఆడుకోవాలి అన్నీ అబ్జర్వ్ చేసి వాడే ఆడుకున్నాడు అనమాట. భలే ఎంజాయ్ చేశాడు ఒక్కడు అయినా. ఆ బాల్ పూల్లో ఆడుతూ ఈ పక్కన కార్ చూసాడనమాట. వెంటనే నాకు ఆ కార్ కావాలని చెప్పేసి దాంట్లోంచి బయటకు అయితే వచ్చేసాడు. సో ఇంక వీడికి ఇదైతే పెద్దది అయిపోయిందని చెప్పేసి మా హస్బెండ్ ఒళ్ళో కూర్చోబెట్టుకొని కాసేపు ఆడించారనమాట. అండ్ చూసారా, ఇది కూడా స్టీరింగ్ ఉన్నదే ఎంచుకున్నాడు. ఆ స్టీరింగ్ చూసి యాక్చువల్లీ బయటకు వచ్చేసాడు. నాకైతే వీడు అలా ఎంజాయ్ చేయడం చూసి మంత్కి ఒకసారైనా ఇలా గేమ్ జోన్కి తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేస్తాడు, అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాడు, అన్నీ తెలుస్తాయి వీడికి కూడా అని అనిపించింది. మీకు కూడా ఈ ఏజ్ పిల్లలు ఉంటే డెఫినెట్గా గేమ్ జోన్కి తీసుకెళ్ళండి. ట్రస్ట్ మీ, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ చాలా కొత్త విషయాలు కూడా నేర్చుకుంటారు. అండ్ కొత్త ఫ్రెండ్స్ని కూడా చేసుకుంటారు.
what did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of సో అక్కడ 1 అవర్ ఆడిపించేసిన తర్వాత ఇంక ఇంటికైతే వచ్చేసాం అనమాట డైరెక్ట్గా. ఈవినింగ్ 6 ఆ టైంకి ఇంకా ఫ్రెష్ అయిపోయి కేక్ కటింగ్ చేశాను ఇద్దరు పిల్లలతో. సో ఇక్కడైతే జున్ను మిన్ను ఇద్దరు కూడా నాతో కేక్ కట్ చేయించేస్తున్నారు. అదంతా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. Sometimes like all you want to do is run. Hear me out, hear me out. If all the things you never show, there are the things I want to know. Secrets start in your heart so slow. But if you don't wanna tell me now, I guess I'll never know. Losing almost all my energy. It's getting hard to talk to you, and I'm the only one who speaks. It's all the things you never show. There are the things I want to know. Secrets start in your heart so slow. But if you don't wanna tell me now, I guess I'll never know. Here we go, turning all around. Yeah. That's it for the video guys. See you in another video. Bye.